ఇంటికి యజమానిగా ఉంటున్న నోవాహు ఎలా జీవించాడంట? నీతిమంతునిగా జీవించాడు. ఈరోజు చాలామంది కుటుంబాలలోని ఇంటికి ఎవరైతే హెడ్ ఉంటున్నాడో ఆ హెడ్ ఎలాగుంటున్నాడు? తలతెక్క పనులు చేస్తున్నారు. ఎవరైతే ఇంటికి హెడ్డో ఆ హెడ్డే పాపంలో జీవిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది? అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో కుమారుడు కూడా అదే చేయును. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తల్లిగా ఉంటున్నవారు తండ్రిగా ఉంటున్నారు. నువ్వు ఏదైతే చేస్తావో నీ బిడ్డలు అదే చేస్తారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ప్రార్థన చేస్తారు. నువ్వు పోకిరీ మాటలు మాట్లాడితే నీ పిల్లలు పోకిరీ మాటలు మాట్లాడతారు. నువ్వు బూతులు మాట్లాడితే నీ పిల్లలు బూతులే మాట్లాడతారు. నువ్వు పనికి మాలిన పనులు చేస్తే నీ పిల్లలు పనికి మాలిన పనులే చేస్తారు. తండ్రి ఏది చేయుట కుమారులు చూచినో కుమారుడు అదే చేయును. దేవుడు వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నోవాహు ఒక్కడు నీతిమంతుడిగా జీవించడం ద్వారా ఏమైందంట? దేవుడు అన్నాడు, నోవాహు నువ్వు చాలా నీతిగా జీవిస్తున్నావు, ఇదిగో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. ఏమన్నాడు? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. దేవుడు చూసినప్పుడు ఆ భూలోకంలో ఒకే ఒక్కడు కనిపించాడండి నీతిగా. ఆ ఒక్కడి ద్వారా దేవుడు ఏం చేశాడంట? తన కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. ఈరోజు అడుగుతున్నాను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ప్రభువు రక్షించగలడా? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ప్రభువు తన రాకడలో ఎత్తగలడా? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షించగలరా? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఇంటికి పెద్దగా ఉన్న నీవు తండ్రికి పాత్ర వహిస్తున్నావు, తల్లి పాత్ర వహిస్తున్నావు. తల్లిగా నువ్వు ఎలా ఉంటున్నావు? తండ్రిగా నువ్వు ఎలా ఉంటున్నావు? నీ బిడ్డలు నిన్ను చూసి అనగలరా, నా తల్లి ఎంత మంచి ఆత్మీయురాలో, నా తండ్రి ఎంత మంచి ఆత్మీయుడో, నా అన్న ఎంత మంచి ఆత్మీయుడో, నా అక్క ఎంత మంచి ఆత్మీయురాలో చెప్పగలరా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు కేవలం క్రైస్తవులుగా పిలువబడితే సరిపోదండి, దానికి తగిన జీవితాన్ని కూడా మనము జీవించాలి.